ఏ రాష్ట్రంలోనైనా ఏ ఎలక్షన్లనైనా చెయ్యి పార్టీ సీఎం అభ్యర్థి ఎవలో గెలిచి కుర్చీలో కూసుండేదాకా ఎవ్వలకు తెలియదు. సీఎం అభ్యర్థి గీనే అని ఓట్లకైతే పోరు. తెలంగాణలో కూడా గట్లనే ఎలక్షన్లు అయిపోయి గెలిచినాక అందరు కూసుండి మాట్లాడుకొని రేవంత్ అన్నను సీఎం చేసిండ్రు. అయితే ఇప్పుడు ఏపీలనైతే ముందుగానే డిసైడ్ అయినట్టున్నారు. మా చెయ్యి పార్టీ అభ్యర్థి మెగాస్టార్ చిరంజీవే అని చెప్తున్నారు. అగో చిరంజీవి సారు రాజకీయం విడిచిపెట్టి చాలా దినాలే అయింది కదా, గాయన సీఎం అభ్యర్థి ఏంది అని పరిశాన్ అవుతున్నారా? గదే మ్యాజిక్. గీ ముచ్చట చూస్తే మీకే ఎరకైతుంది. దినానికో ట్విస్టులు, పూటకో షాకింగులు సినిమాలనే అనుకుంటే బయట నిజంగానే అవుతున్నాయి కదా. ఎవలెప్పుడు ఏ పార్టీలు ఉంటారో, ఎవలెప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారో అనేది ఎప్పటికీ ఉండేదే గాని ఏపీ చెయ్యి పార్టీలనైతే ఎవ్వలు ఊహించందా అయితాంది. అబ్బ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  ఏం రాజకీయం, ఏం రాజకీయం. ఇటు కర్ణాటక తెలంగాణలు వచ్చినట్టే ఏపీలో కూడా అధికారంలోకి రావాలని ఎయ్యనెత్తు లేదు, చెయ్యని ప్లానింగు లేదు. అటు షర్మిలక్కను తీసుకొని వైఎస్ఆర్ సార్ అంటే అభిమానం ఉన్న లీడర్లను ఓటర్లను తిప్పుకునే ఆలోచన చేసిండ్రు. ఇక ఇప్పుడేమో చిరంజీవి సార్ను సీఎం అభ్యర్థిగా పెడితే ఎట్లుంటది అని ఆలోచన చేస్తున్నట్టుగా అనత్తున్నారు. చిరంజీవి సారే మా సీఎం అభ్యర్థి అని మైకుల ముంగట్కచ్చి మరీ చెప్తున్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సారసుంటోళ్ళు. చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని నేను ఆయన అడుగుతున్నాను మీ ద్వారా. తప్పకుండా ఆయన గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే కనీసం 50,000 ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడుండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు. నామినేషన్ వేసి వెళ్ళిపోతే ఆయన గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయం అని నేను తెలియజేస్తున్నాను. అగ్గో ఇన్నర్ గదనుల్లా చిరంజీవి సారు తిరుపతికెంచి పోటీ చేస్తే 50,000 మెజారిటీతోని గెలుస్తాడట. ఇక చెయ్యి పార్టీ అధికారంలోకి అత్తేనైతే చిరంజీవి సారే ముఖ్యమంత్రి అట. ఓ మాజీ కేంద్ర మంత్రి గిట్ల మాట్లాడిండంటే చెయ్యి పార్టీ పెద్ద లీడర్ల ఆలోచనలు కూడా గిట్లనే ఉన్నాయి కావచ్చు. మరి రాజకీయాలద్దనుకున్న చిరంజీవి సారు చెయ్యి పార్టోళ్ల పిలుపు మేరకు మళ్ళా రాజకీయాలకచ్చి పోటీ చేస్తాడో లేకపోతే ఏందో గాని మరి షర్మిలక్క సంగతేంది? పీసీసీని వేసి గెలిస్తే సీఎం పదవిత్తరనుకుంటే నడుమిట్ల చిరంజీవి సార్ను వెలుతున్నారేంది? అన్ని అది మరిచి ఎన్నో ఆశలతోటి చెయ్యి పార్టీ కండువ కప్పుకుంటే మళ్ళా గిసుంటి ట్విస్ట్ ఏందిరో అని మస్తుగా ఆగమైతున్నారు షర్మిలక్క ఫ్యాన్సు.